హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? వస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాలో మీ దునియా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి వచ్చేస్తుంది. మీకు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది. పసుపు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాము మా ఇంట్లో. పెళ్లి కన్నా 2 days ముందే పసుపు పెట్టడం స్టార్ట్ పెట్టారు. ఎందుకంటే పెళ్లి కన్నా ముందు రోజు అమావాస్య ఉండే అండ్ ఆల్సో సాటర్డే వచ్చింది. సో ఎవరి నమ్మకాలు వాళ్ళే కాబట్టి మా వాళ్ళు ఆ రోజు మంచిది కాదని చెప్పి ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అవుతుంది పసుపు పెట్టడం అనేసి ఫ్రైడే రోజు స్టార్ట్ పెట్టారు. వీడియోలో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరు ఎంత ఎమోషనల్ అవుతున్నారో. ఎందుకంటే నేను ఇంటికి పెద్ద ఆడబిడ్డని అండ్ ఆల్సో ఫస్ట్ మ్యారేజ్ మా ఇంట్లో. చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ. మేముండే లొకేషన్లో ఎక్కువ బంజారాస్ వాళ్ళే ఉంటారు అండ్ మా ఫ్యామిలీతో అందరికీ చాలా కనెక్ట్ ఉంటుంది. సో అందుకని వాళ్ళేం చెప్పినా కూడా మేము చేస్తూ ఉంటాం. కొన్ని వాళ్ళ ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటాం వాళ్ళ హ్యాపీనెస్ కోసం అని. తలపైన కొంగేసుకునేది కూడా వాళ్ళ ఆచారమే అన్నమాట. సో వాళ్ళు పదే చెప్తా ఉంటారు. మనం ఒకవేళ తీసేసినా కూడా అలా తీయొద్దు, వేసుకోవాలి అని చెప్తా ఉంటారు. అండ్ 2 days ముందు నుంచే నాకు పసుపు పెడుతున్నారు కాబట్టి ఫేస్ చాలా ఎల్లోయిష్గా అయిపోతుంది అండ్ ఆల్సో మేకప్ స్టాండ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది అని చెప్పి నేను ఉప్టన్ పౌడర్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో అందులోనే కొంచెం పెరుగు, మనం దంచుకున్న పసుపు, రోజ్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా పెట్టుకోవాలన్నమాట. సో ఎందుకంటే నేను 2 days ముందు నుంచే పసుపు పెట్టుకుంటున్నా కాబట్టి ఈ ఉప్టన్ పౌడర్ అనేది దాంట్లో కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఫేస్లో చాలా అంటే చాలా గ్లో వస్తుంది. అండ్ లిటరల్లీ చెప్తున్నా, మ్యారేజ్ తర్వాత కూడా 1 week వరకు నా ఫేస్ చాలా బ్రైట్గా ఉండే. నాలో కూడా ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ థాట్స్ రన్ అవుతూ ఉండే. చాలా ఏడుపు వచ్చేసింది. పసుపు పెట్టడం ఫస్ట్ డే కాబట్టి చాలా మంది వచ్చారు పసుపు పెట్టడానికి. ఫస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళు 1 by 1 పెట్టిన తర్వాత ఊర్లో వాళ్ళు జంటలుగా వచ్చి పెట్టిర్రు. వీడియో మొత్తం ఇదే ఉంటుంది. ఏంటి బోరింగ్ వీడియో అని అనుకోవచ్చు మీరు, బట్ నాకు ఇదొక మెమొరీ. నేను మెమొరీగా ఉంచుకోవడం కోసమని వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఉప్టన్ పౌడర్ అని చెప్పాను కదా, దాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేయండి. మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మా వాళ్ళైతే అందరూ అసలు పసుపు రాసినట్టే అనిపిస్తలేదు, పసుపు కొంచెం కలపమంటావా అది ఇది అనేసి చాలా అన్నారు. బట్ నేను అస్సలు ఎక్స్ట్రా పసుపు యాడ్ చేయనివ్వలేదు. ఎందుకంటే మేకప్ అస్సలు కూర్చోదు, అంత ఎల్లోయిష్గా అయిపోతుంది కాబట్టి మనకి ఎల్లో షేడ్ లాంటివి వేస్తారు. లాస్ట్ వరకు అస్సలు బాగోదు, మేకప్ అనేది లుక్కే ఉండదు. అందుకనే నేను ఉప్టన్ పౌడర్లో కొంచెం పసుపు యాడ్ చేయించిన అంతే.
ఇలా పసుపు రాయడం 9 జంటలైనా లేదంటే 11 జంటలైనా చేయాలి. అసలు ఇదే కాదు, ఇంకా చాలా అంటే చాలా జరిగింది. బట్ నేను ఆ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే సెల్ఫ్గా తీయడం చాలా కష్టం. ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి. ఎవరికి అప్పచెప్పాలన్నా కూడా వాళ్ళు కూడా పెళ్లి పనుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉండే అందరూ. ఇలా పసుపులు పెట్టడం అయిపోయిన తర్వాత స్నానం చేపిస్తారన్నమాట. స్నానం చేపించి కొత్త బట్టలు వేపిస్తారు. వీటిని పసుపు స్నానాలని కూడా అంటారు. ఈ స్నానాలు కూడా 9 లేదా 11 అవ్వాలి. 11 దాటిన తర్వాత ఎన్నైనా స్నానాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఫస్ట్ స్నానం ఇంట్లో అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ తీసుకొని వెళ్తారన్నమాట. ఇంటింటికి తీసుకెళ్ళి పసుపు పెట్టి స్నానం చేపించి ఆ తర్వాత కొత్త బట్టలు పెట్టి అవి కూడా మళ్ళీ కట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా విసిగిపోయినా. నైట్ 10:30, 11:30 అట్లా అయింది. ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకెళ్ళడం, స్నానం చేపించడం, మళ్ళీ చీర కట్టించడం. అమ్మో, ఎంత ఎంత కష్టమైన ప్రాసెస్ అంటే నేను ఫస్టే చెప్పాను మా మమ్మీకి, మమ్మీ ఇలాంటివి ఏమి పెట్టకు ప్లీజ్, ఎందుకంటే ఇంటికి వచ్చి వాళ్ళని బట్టలు పెట్టమని చెప్పాను. బట్ మా మమ్మీ వాళ్ళ ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి, తీసుకెళ్ళనివ్వు, వాళ్ళని హర్ట్ చేయొద్దు అని అంటే ఓకే అని చెప్పిన నేను. పాపం మా మేనత్త కూడా నాతో పాటే ఉండింది ఈ ప్రాసెస్ అంతా జరిగేంత వరకు. చాలా అలసిపోయింది తను కూడా. మా మమ్మీ కూడా ఎమోషనల్ అవుతూ పసుపు పెడుతుంటే నాకు అస్సలు ఏడుపు ఆగలేదు. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. మా డాడీ కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఆ టైంలో. ప్రతి ఒక్కరు జంట జంటగా వచ్చి పసుపులు పెడుతుంటే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. బట్ ఏం చేద్దాం, నాకు రాసి పెట్టలేదు మా డాడీ నా పెళ్ళి చేయడం. ఫైనల్లీ పసుపులు పెట్టడం అయిపోయింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాను. అండ్ ఇదే ఫైనల్ కాదు, చెప్పాను కదా చాలా ప్రాసెస్ ఉంటుందని. ఇంటింటికి తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇదన్నమాట, పసుపు పెట్టే కార్యక్రమం అయితే మా ఇంట్లో పూర్తి చేసుకున్నాము. షార్ట్ వీడియోస్లో నేను వెడ్డింగ్ వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వీడియోస్ అన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ గ్యాదర్ చేసి ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంతకీ శారీ నేను మీషోలో తీసుకున్నాను. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, బ్లౌజ్ లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.